Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా సెమిస్టర్ 1లోని అన్ని చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే సెమిస్టర్ 2లోని ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, సర్కిల్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్స్ని కూడా ఫినిష్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మనొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనే చాప్టర్లోని అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 11.1లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, మనం సర్కిల్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. వాటిని ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం సర్కిల్ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏ సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ గా డిఫైన్ చేస్తాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ అనేది ఒక ప్లేన్ అనుకున్నట్లయితే ఆ ప్లేన్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్లో దీని చుట్టూ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా. వాటన్నిటి యొక్క సెట్ని మనం ఏమని పిలుస్తాం అనమాట, సర్కిల్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ మనం ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ ఓ అనుకున్నట్లయితే హియర్ ఓ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ మనం దీన్ని ఏమంటామంటే సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. యాక్చువల్లీ సర్కిల్ దీని యొక్క లెంత్ ని, ఈ ఆర్క్ యొక్క లెంత్ ని మనం ఏమంటామంటే సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఇప్పుడు మనకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ సర్క్యూంఫరెన్స్ కి ఉన్న డిస్టెన్స్ మనం రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నట్లయితే ఇక్కడ ఓఏ అనేది ఏమవుతుంది అనమాట, రేడియస్. ఇక్కడ మనం ఒక సర్కిల్ కి ఎన్ని రేడియై డ్రా చేయొచ్చు అంటే, ఇక్కడ రేడియస్ అనేది సింగులర్ అయితే రేడియై అనేది ఫ్లోరల్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేడియైని మనం డ్రా చేయొచ్చు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సెంటర్ అనేది నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, అంటే ఆ సెంటరు సర్కిల్లో భాగం కాదు. కానీ మనం సర్కిల్ని డిఫైన్ చేయాలి అంటే ఖచ్చితంగా సెంటర్ని బేస్ చేసుకునే చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ మనం సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్స్ మధ్యలో ఉన్న ఈ భాగాన్ని ఏమని పిలుస్తామంటే ఆర్క్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఆర్క్ అంటే ఏంటనమాట, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ వై అనేది ఏమవుతుంది అనమాట, ఆర్క్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. మరి ఇక్కడ ఇది కూడా మనకి ఒక ఆర్క్ అవుతుంది కదా, అంటే దీని ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక సమ్ పి అనుకున్నాను, ఇక్కడ క్యూ అనుకున్నాను. అప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ పి వై, ఇదొక ఆర్క్. ఇది హాఫ్ కంటే తక్కువగా ఉంది కాబట్టి దీన్ని మైనర్ ఆర్క్ గాను, అలాగే ఇది హాఫ్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇది మేజర్ ఆర్క్ గాను పిలుస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఈ సర్కిల్ యొక్క సర్క్యూంఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్స్ని తీసుకుని స్కేల్తో జాయిన్ చేసినట్లయితే మనకి ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే 2 పాయింట్స్ తీసుకుని వాటిని స్కేల్తో జాయిన్ చేశాను, అప్పుడు మనకు ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది కదా. దట్ ఈస్ కాల్డ్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ మనకి ఎంఎన్ అనేది ఏంటనమాట, కార్డ్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ మనం సర్కిల్ కి ఎన్ని కార్డ్స్ డ్రా చేయొచ్చు అంటే వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్ కి మనకి ఇన్ఫైనైట్ అంటే సో మెనీ కార్డ్స్ కెన్ బి డ్రాన్. ఓకే, ఇప్పుడు మనకి వాటిలో కొన్ని తక్కువ లెంత్ని కలిగి ఉంటాయి, కొన్ని ఏమో ఎక్కువ లెంత్ని కలిగి ఉంటాయి. అయితే ఏ కార్డ్ అయితే సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని మనం డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక కార్డ్ని డ్రా చేశాను నేను, కేఎల్ అనేది. ఇది దేని గుండా వెళ్ళింది, మనకి సెంటర్ గుండా పాస్ అయింది కదా. కాబట్టి ఇక్కడ కేఎల్ ఈజ్ కాల్డ్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్.
ఇక్కడ మనం రేడియస్ నేమో r తో డిఫైన్ చేస్తాము, డినోట్ చేస్తాము. అలాగే డయామీటర్ ని d తో డినోట్ చేస్తాము. ఇక్కడ మనకి r అనేది d లో హాఫ్ ఉంటుంది. d అనేది ఏమవుతుంది, రేడియస్ కి డబుల్ ఉంటుంది అనమాట, 2r అని రాయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి డయామీటర్ ఇస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్ అనమాట. అంటే ఒక సర్కిల్లో అన్నిటికంటే ఎక్కువ లెంత్ కలిగి ఉన్న కార్డ్ ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ మనం ఆబ్జెక్టివ్ బిట్స్ గా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనం సర్కిల్లో ఏవైనా రెండు రేడియైకి అలాగే కరస్పాండింగ్ ఆర్క్ కి మధ్యలో ఉన్న ఆ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఆ సర్క్యులర్ పోర్షన్ ని మనం ఏమంటాం అంటే సెక్టర్ అంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓఏ అండ్ ఓబీలు రెండు రేడియే, వాటికి అలాగే కరస్పాండింగ్ ఆర్క్ కి మధ్యలో ఉన్న ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే సెక్టర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. అంటే ఇక్కడ ఓ ఇక్కడ ఒక వై అనే పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఓ ఏ వై బి ఇదేంటనమాట సెక్టర్. అంటే మనం సెక్టర్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ద సర్క్యులర్ పోర్షన్ ఆఫ్ ఏ సర్కిల్ బౌండెడ్ బై 2 రేడియై అండ్ కరస్పాండింగ్ ఆర్క్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ ఆపోజిట్ పోర్షన్ కూడా మనం ఇది కూడా సర్క్యులర్ పోర్షనే కదా, ఇది కూడా మనకి 2 రేడియైకి అలాగే ఒక కరస్పాండింగ్ ఆర్క్ కి మధ్యలో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం సెక్టర్ అనొచ్చు. ఇది మనకి హాఫ్ కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని మైనర్ సెక్టర్ అంటాం. దీని ఆపోజిట్ పోర్షన్ మనం ఏమంటామంట మేజర్ సెక్టర్ అంటాం అన్నమాట. ఓకే, మనకి ఇది ఈ చాప్టర్ లో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సెక్టర్ అనే టర్మ్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఏవైనా 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ ని మనం కార్డ్ అన్నాము. ఆ కార్డ్ ఏం చేస్తుంది, ఈ సర్కిల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది కదా, ఇదొక పార్ట్ ఇదొక పార్ట్, వాటిని ఏమంటామంటే సెగ్మెంట్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్క్యూ లేకపోతే ఎంక్యూఎన్ అనేది ఒక సెగ్మెంట్ అయితే ఎంపిఎన్ అనేది మరొక సెగ్మెంట్ అవుతుంది. అది మనకి హాఫ్ కంటే తక్కువగా ఉంటాయి. అంటే దేనిలో అయితే సెంటర్ ఉండదో దాన్ని మైనర్ సెగ్మెంట్ అంటాము, ఏ పోర్షన్ లో అయితే సెంటర్ ఉంటుందో దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం అనమాట. అంటే ఒక సెగ్మెంట్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అనమాట, ఏ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, సర్క్యులర్ పోర్షన్ ఆఫ్ ఏ సర్కిల్ బౌండెడ్ బై ఏ కార్డ్ అండ్ కరస్పాండింగ్ ఆర్క్ అనమాట. అంటే ఒక సర్కిల్లో ఒక ఆర్క్ మరియు దాని యొక్క కరస్పాండింగ్ ఒక కార్డు దాని యొక్క కరస్పాండింగ్ ఆర్క్ కి మధ్యలో ఉన్న పోర్షన్ ని మనం ఏమనొచ్చు అనమాట సెగ్మెంట్. ఇంకో ఇది ఒక పోర్షన్ కదా, సర్క్యులర్ పోర్షన్. ఇది ఎలా ఉంది అంటే ఒక కార్డ్ కి దాని యొక్క కరస్పాండింగ్ ఆర్క్ కి మధ్యలో ఉంది కదా, కాబట్టి దీన్ని మనం ఏమంటాం, మనం సెగ్మెంట్ అంటాం. ఇది హాఫ్ కంటే తక్కువగా ఉంది అంటే ఇందులో ఈ పోర్షన్ లో మనకి సెంటర్ లేదు కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు అనమాట మైనర్ సెగ్మెంట్ అంటాం. నెక్స్ట్ ఈ కింది పోర్షన్ ని కూడా మనం సెగ్మెంట్ అనొచ్చు కదా, అది కూడా మనకి ఒక కార్డ్ కి ఒక ఆర్క్ కి మధ్యలో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం సెగ్మెంట్ అంటాం. అది హాఫ్ కంటే ఎక్కువగా ఉంది అంటే దాంట్లో మనకి సెంటర్ ఉంది అంటే దాని అర్థం హాఫ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు కాబట్టి అది మనకి ఏమవుతుందంటే మేజర్ సెగ్మెంట్ అవుతుంది అనమాట. మనం ఈ చాప్టర్ లో ముఖ్యంగా సెక్టర్ గురించి అలాగే సెగ్మెంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ మనకి సెమీ సర్కిల్ అంటే ఏమిటో చూద్దాం. ఏదైనా ఒక సర్కిల్లో మనకి ఏదైనా ఒక కార్డ్ సెంటర్ గుండా పాస్ అయితే ఆ కార్డ్ ఏమని పిలుస్తాం, డయామీటర్ అంటున్నాం. ఆ డయామీటర్ ఏం చేస్తుంది, సర్కిల్ ని 2 ఈక్వల్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇవి రెండు కూడా మనకి 2 ఈక్వల్ సెగ్మెంట్స్ కదా, కాబట్టి వీటిని ఏమంటామంటే మనం సెమీ సర్కిల్స్ అంటాం అన్నమాట. ఎప్పుడైనా సరే మనకి ఒక సర్కిల్లో మొత్తం సెంటర్ వద్ద ఎంత యాంగిల్ ఉంటుందంటే 360 డిగ్రీస్ ఉంటుంది. ఇది యాంగిల్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ మనకి యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అని మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. అది ఎలా తీసుకుంటామంటే ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ నుంచి మనకి ఈ సెమీ సర్కిల్ మీద ఈ ఆర్క్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ తీసుకున్నాను. ఈ డయామీటర్ యొక్క ఎండ్స్ ని ఈ ఏ అనే పాయింట్ తో జాయిన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ అనమాట.
ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఆల్వేస్ 90 degrees. అంటే మనకి యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. దీన్ని కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ముఖ్యంగా ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే ఏరియా ఆఫ్ సెగ్మెంట్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో నేర్చుకున్నాం సర్కిల్స్ అనే చాప్టర్లో. అక్కడ మనం టాంజెంట్స్ గురించి నేర్చుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ సీకెంట్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం, ఏదైతే ఏ లైన్ అయితే మనకి ఒక సర్కిల్ ని 2 points లో ఇన్సర్ట్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ సీకెంట్ అన్న. ఈ సీకెంట్ ఏం చేస్తుంది, సర్కిల్ ని 2 segments గా డివైడ్ చేస్తుంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్, దిస్ ఈజ్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్. ఓకే, ఇక్కడ మనకి ఏమంటున్నామంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అన్నాం. అంటే సర్కిల్ యొక్క ఏరియాస్ గురించి మాట్లాడుకుంటాం. అవి ఏంటంటే ఏరియా ఆఫ్ సెక్టర్స్ అంటే ఏరియా ఆఫ్ సెగ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక కార్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది కార్డ్. ఓకే, ఇది మనకి సర్కిల్ ని 2 parts గా డివైడ్ చేసింది కదా. దీన్ని ఏమంటాం మనం, మైనర్ సెగ్మెంట్ అంటున్నాం. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దీనికి మనం సెక్టర్ యొక్క ఏరియాని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సెక్టర్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనుకుంటే ఈ ఓని ఏతో జాయిన్ చేస్తే ఒక రేడియస్ వస్తుంది, అట్లాగే బితో జాయిన్ చేస్తే ఒక రేడియస్ వస్తుంది. ఇక్కడ ఓఏబి అనేది ఒక సెక్టర్ అవుతుంది. ఆ సెక్టర్ లోంచి మనం ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ మనకి ఏం కావాలన్నమాట, ఏరియా ఆఫ్ సెక్టర్ కావాలి. ఇక్కడ మనకి ఈ 2 రేడియల్కి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ అంటాం అనమాట. దాని విలువ తెలియాల్సి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ థీటా అనుకున్నట్లయితే అప్పుడు ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ సెక్టర్. మనకి టోటల్ యాంగిల్ 360 ఉంటుంది కదా. ఇక్కడ మనకి సెక్టర్ యాంగిల్ ఏమో థీటా బై 360. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి, πr². ఈ ఫార్ములాని మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఒకవేళ మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్, ఈ ఆర్క్ యొక్క లెంత్ కావాలనుకుంటే అప్పుడు ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ ద ఆర్క్ దీన్ని ఎల్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. దీనికి ఫార్ములా ఏంటంటే థీటా బై 360 ఇంటూ 2πr. 2πr అనేది ఏంటి, సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కదా. అందులో కొంత భాగం ఇది కదా. దేని డిసైడ్ చేస్తాడా, యాంగిల్ అట్ ద సెంటర్ ఇన్ ద సర్కిల్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఏరియా ఆఫ్ సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్. ఎలా వస్తుంది మనకి, ఈ ఏరియా ఆఫ్ సెక్టర్ లోంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పాయింట్ తీసుకున్నాను, పి అనే పాయింట్ తీసుకున్నాను. అప్పుడు ఏరియా ఆఫ్ సెక్టర్, ఏం సెక్టర్ అది, ఓఏపిబి మైనస్ ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి అన్నమాట. ఈ విధంగా మనం ఈ మైనర్ సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనకి మేజర్ సెక్టర్ యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు దీన్ని ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మనం మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని కాల్కులేట్ చేసాం కాబట్టి అదే కాన్సెప్ట్ ఉపయోగించి ఈ మొత్తం సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ మైనర్ సెక్టర్ యొక్క ఏరియాని మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, మిగిలిన పోర్షన్ యొక్క ఏరియా వస్తుంది. అదే ఏమవుతుంది మనకి మేజర్ సెక్టర్ యొక్క మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా అవుతుంది. కాబట్టి ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏం చేయాలనుకుంటున్నాం, మొత్తం సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని మైనస్ చేయాలనుకుంటున్నాం. సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి, πr² కదా. అంటే πr² మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్
ఏంటి ఇక్కడ మనకి OAPB. ఓకే, ఈ ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ చాప్టర్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఆల్రెడీ మనం ఫార్ములా ఇక్కడ చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ అనుకుందాం. అప్పుడు ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్ గా ఏరియా ఆఫ్ సర్కిల్ లోంచి అంటే πr స్క్వేర్ లోంచి ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ కనుక మీకు క్లియర్ గా అర్థమైనట్లయితే ఈ చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ 1. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 4 centimeters and of angle 30 degrees. Also find the area of the corresponding major sector. Use pi equal to 3.14. పై వాల్యూ మనం 3.14 అని తీసుకోవచ్చు, లేకపోతే 22/7 అని తీసుకోవచ్చు. ఇక్కడ మనకి 3.14 గా తీసుకుని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమన్నారు. ఇప్పుడు ఏంటనమాట, మనకి ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటే 4 centimeters. ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ O అనుకున్నట్లయితే ఇది 4 centimeters అన్నమాట. ఓకే, ఒక సెక్టర్ సెంటర్ దగ్గర 30 degrees యాంగిల్ ఫామ్ చేస్తున్నమాట. సెక్టర్ అంటే ఏం చెప్పుకున్నాం, బౌండెడ్ బై 2 radii అండ్ కరస్పాండింగ్ ఆర్క్. ఇక్కడ 2 radii తీసుకున్నాం 4 centimeters. అలాగే ఇది కరస్పాండింగ్ ఆర్క్ అంటే ఇది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AB అనుకుందాం. ఆ ఆర్క్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉందట, 30 degrees ఉందట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఈ సెక్టర్ యొక్క ఏరియాని, అలాగే ఈ కరస్పాండింగ్ సెక్టర్ అనదర్ సెక్టర్ కూడా ఉంటుంది కదా, ఆ సెక్టర్ యొక్క ఏరియాని మనం, అంటే ఇది మైనర్ సెక్టర్ అనుకుంటే ఇది మేజర్ సెక్టర్ అవుతుంది కదా. ఎందుకంటే 30 degrees అంటే మనకి 180 కంటే తక్కువ ఉంటే అది మనకి సెంటర్ యాంగిల్, అంటే సెక్టర్ యొక్క యాంగిల్ 180 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం మైనర్ సెక్టర్ గా భావిస్తాం, ఎక్కువ ఉంటే అది మేజర్ సెక్టర్ గా భావిస్తాం. కాబట్టి మనం ఈ మైనర్ సెక్టర్ యొక్క అలాగే మేజర్ సెక్టర్ యొక్క ఏరియాస్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ గివెన్ ఇచ్చినవి ఏంటంటే రేడియస్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత, R ఈజ్ ఈక్వల్ టు 4 centimeters ఇచ్చారు. అలాగే యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఇచ్చారు ఎంతంటే θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఫస్ట్ మనం మైనర్ సెక్టర్, ఇది మైనర్ సెక్టర్ కదా, ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, θ/360 ఇంటూ πr స్క్వేర్. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే θ వాల్యూ ఎంత ఇక్కడ 30 degrees బై 360 degrees ఇంటూ పై వాల్యూ 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ వాల్యూ 4 కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాస్తాం. 4 into 4. 0 0 gets cancel. 3 table 1 time అంటే 12 times. 4ని మనం ఇందులో 3 times కట్ చేయొచ్చు. ఇంకేం మిగిలింది మనకి న్యూమరేటర్లో 3.14 ఇంటూ ఇక్కడ ఒక 4 ఉంది, అలాగే డినామినేటర్లో 3 ఉంది. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. దిస్ ఈక్వల్ టు 4 4s are 16, 1 ఉంది, 4 1s are 4 plus 1 5, పాయింట్ ప్లేస్ లో పాయింట్ ఉంచాం. 4 3s are 12 by 3. దిస్ ఈక్వల్ టు 3 తో డివైడ్ చేసినట్లయితే 4 3s are 12 పాయింట్, 3 1s are 3 26. ఎన్ని టైమ్స్ పోతుంది, 8 3s are 24. ఇంకా ఎంత ఉంది మనకి 2 ఉంది, మనకి 6 టైమ్స్ పోతుంది కదా, 6 3s are 18. అట్లా వస్తూనే ఉంటుంది. స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట ఏరియా, కాబట్టి స్క్వేర్ యూనిట్స్ లో మెజర్ చేస్తాం. ఇది ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టర్. ఇప్పుడు కరెస్పాండింగ్ మేజర్ సెక్టర్ యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మొత్తం సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ మైనర్ సెక్టర్ యొక్క ఏరియాని మైనస్ చేసినట్లయితే మనకి మేజర్ సెక్టర్ యొక్క ఏరియా వస్తుంది. therefore ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్మ్ ఏంటి, πr స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్. ఇక్కడ మనం పై వాల్యూ ఎంత తీసుకున్నాం, 3.14 గా తీసుకున్నాం. ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 4 into 4 మైనస్
ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఎంత వచ్చింది మనకి 4.186. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 3.14ని 4 4s are 16 ఇంటూ చేసినట్లయితే 16 4s are 64, 6, 16 1s are 16 plus 6 22, 2, 16 3s are 48 2 యాడ్ చేస్తే 50, 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కదా 50.24 అవుతుంది. 50.24 మైనస్ 4.186 మైనస్ చేసినట్లయితే మనం పాయింట్ కింద పాయింట్ ఉండేటట్టు 2 నెంబర్స్ని రాసుకున్నట్లయితే 50.24 4.186 ఇక్కడ 0 ఉంచుకుంటాం. మైనస్ చేస్తే బారో తెచ్చుకుంటే 10 - 6 4 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది. 13 - 8 5 ఉంటుంది. 1 - 1 0 పాయింట్. బారో తెచ్చుకుంటే 10 - 4 6 అంటే 46.054 అవుతుంది అనమాట. 46.054 దీన్ని మనం రౌండ్ చేసినట్లయితే 46.1 అని కూడా రాయొచ్చు. స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ ఏవైబి అంటే ఇక్కడ షేడ్ చేసిన భాగం అన్నమాట. ఇన్ ఫిగర్ 11.6 ఇఫ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 21 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ AOB ఈక్వల్ టు 120 degrees యూజ్ పై ఈక్వల్ టు 22/7. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం ఇది మైనర్ సెగ్మెంట్. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మనకి OAYB సెక్టర్ ఏరియాలోంచి మనం OAB ట్రయాంగిల్ ఏరియాని మైనస్ చేసినట్లయితే ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా వస్తుంది. అంటే మనం సెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, అందులోంచి మనం ట్రయాంగిల్ యొక్క ఏరియా మైనస్ చేయాలి. అయితే ఈ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనకి రెండు సైడ్స్ని కూడా మనం ఒకటి బేస్ కానీ ఒకటి హైట్ కానీ తీసుకోవచ్చు. కానీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు కదా, 120 degrees ఉంది మనకి సెక్టర్ యాంగిల్. కాబట్టి మనం ఇక్కడ ట్రిగనోమెట్రీలో నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ని హైట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఓ నుంచి ఒక ఏబీకి, ఈ ఏబీ అనేది ఒక కార్డ్ కదా, దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినట్లయితే ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపి అనుకుందాం అని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులోనే నేర్చుకున్నాం, అవసరమైతే ప్రూవ్ చేయొచ్చు. ఈ రెండు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇందులో రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? హైపోటెన్యూస్. అవి ఎలాగో రేడియస్లు కాబట్టి అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్లు ఈక్వల్గా ఉన్నాయి. అలాగే ఈ ఓపి అనేది కామన్ సైడ్, అంటే వన్ కరస్పాండింగ్ సైడ్ కూడా ఈక్వల్గా ఉంది. కాబట్టి మనం 9th క్లాస్లో నేర్చుకున్న కాంగ్రియంసీ రూల్స్ ప్రకారం మనకి ఈ రెండు ఏమవుతాయి అనమాట? RHS రూల్ ప్రకారం కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. మనకి కాంగ్రియంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి మనకి ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు 120ని మనం 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం కదా, ఆ విధంగా 60 అవుతుంది అనమాట. అలా మనం ప్రూఫ్ చేయొచ్చు కాంగ్రియంసీ రూల్స్ని ఉపయోగించుకొని. ఓకే, అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ దాని బేస్ హైట్ తెలియాలి. అంటే ఇక్కడ మనం ఏబీని ఫైండ్ అవుట్ చేయాలి, ఓపీని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికోసం నేను ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ ఇది ఓ అనుకుందాం, ఇది ఏబి అనుకుందాం. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది మనకి? 120 degrees ఉంది. ఇప్పుడు మనం ఏం చేసాం? దీనికి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం. ఓపి అనే పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ డ్రా చేయాలి అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏరియా ఆఫ్ సెక్టర్ లోంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మైనస్ చేయాలి. ఫార్ములా రాద్దాం. ఏరియా ఆఫ్ మనకి మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఆ సెక్టర్ ఏమిటి మనకి? OAYB.
minus area of triangle OAB. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్ OA/B. ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? θ బై 360 ఇంటూ πr². ఇక్కడ θ వాల్యూ ఎంత? 120 బై 360. ఇక్కడ π వాల్యూ 22/7, r వాల్యూ 21, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. ఓకే, ఇక్కడ మనం 0 0 గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ 1 టైము 3 టైమ్స్, 7 టేబుల్ 21లో 3 టైమ్స్, 3 3 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకు మిగిలిన ఏంటి? ఇక్కడ 22 ఉంది, అలాగే ఇక్కడ 21 ఉంది. మల్టిప్లై చేసినట్లయితే 122 * 22 అంటే 2 ఉంది, ఇంకా 2 ఉంది. 2 22 * 44, 44కి 2 యాడ్ చేస్తే 46 అంటే 426 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు మనం మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయగలం. కానీ మనకి దానికి బేస్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏబీని ఓపీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసాం? ఓపీ అని పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం కదా. డ్రా ఓపీ పర్పెండిక్యులర్ టు ఏబీ. We know that OP bisects అంటే రెండు సమభాగాలుగా విభజిస్తుంది. యాంగిల్ AOB అంటే OP అనేది యాంగిల్ AOBని బైసెక్ట్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే దట్ ఎంప్లాయిజ్ యాంగిల్ AOP ఈక్వల్ టు యాంగిల్ BOPకి సమానం అవుతుంది. అది ఒక్కొక్కటి ఎంత అవుతుంది? 180లో హాఫ్ ఉంటుంది, అంటే 60 degrees ఉంటుంది అనమాట ఇక్కడ యాంగిల్. ఓకే, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట? 60 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇవి రెండు రేడియల్ కదా, 21. ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో దేన్ని అప్లై చేస్తే OP వస్తుందంటే ఈ యాంగిల్కి మనకు తెలిసింది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. అలాగే ఈ ఓపీ అనేది ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి? మనకి కాస్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ కాస్ని అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ OAP కాస్ 60 degrees ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? OP, హైపోటెన్యూస్ OA. OP బై OA. ఇక్కడ మనకి కాస్ 60 వాల్యూ ఎంతంటే 1/2 ఈక్వల్ టు ఇక్కడ ఓపీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. OA 21. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2OP ఈక్వల్ టు 21. అప్పుడు OP ఈక్వల్ టు 21/2 ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే మనకి ట్రయాంగిల్ OAP యొక్క హైట్ వచ్చేస్తుంది. OP అనేది హైట్ కదా. ఇంకా మనం బేస్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏబీని ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ ఈ ఓపీ అనేది ఏబీని కూడా మనకి బైసెక్ట్ చేస్తుంది. ఇందాకే ప్రూవ్ చేసాం కదా. ఈ రెండు కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇక్కడ అవసరమైతే ఇక్కడ రాయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ట్రయాంగిల్ OAP ఈసారి మనకి ఏం కావాలి? ఏపీ తెలిస్తే ఏపీ చెప్పొచ్చు, ఎందుకంటే ఏబీ అనేది ఏపీకి డబుల్ ఉంటుంది, ఎందుకంటే ఓపీ అనేది ఏబీని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి. ఈ సైడ్ ఏమవుతుంది? ఈ 60కి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమో హైపోటెన్యూస్ అవుతుంది. అది ఎందులో వస్తుంది? మనకి సైన్లో వస్తుంది కదా. సైన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏపీ బై హైపోటెన్యూస్ OA. ఇక్కడ సైన్ 60 degrees ఎంత? √3/2 ఈక్వల్ టు ఏపీ బై OA ఎంత? 21. మనకి ఇప్పుడు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది కదా, అంటే √3/2 ఇంటూ 21. దీన్ని ఎట్లా రాయొచ్చు? 21√3/2 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. ఇక్కడ మనకి సిన్స్ ఓపీ బైసెక్ట్స్ ఏబి, మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2AP అవుతుంది అనమాట. సిన్స్ ఓపీ బైసెక్ట్స్ ఏబి, మనకి ఏపీ ఈజ్ ఈక్వల్ టు
2AP, ఏపీకి డబుల్ ఉంటుంది, ఈక్వల్ టు 2 ఇంటూ 21√3/2. 2 గెట్స్ క్యాన్సిల్, 21√3 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఆ ట్రయాంగిల్ యొక్క ఏమొచ్చింది, బేస్ వచ్చింది అండ్ హైట్ వచ్చింది, కాబట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, హాఫ్ BH, హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఏంటి AB, హైట్ ఏంటి OP, సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ ఇక్కడ AP ఎంత 21√3 ఇంటూ OP ఎంత వచ్చింది మనకి 10.5, లేకపోతే దాన్ని 21/2 అని అలా ఉంచేస్తే ఇచ్చాను. ఇక్కడ 21/2ని హాఫ్ చేస్తాను కదా 10.5. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, 21/2 అని రాసేద్దాం. దిస్ ఈక్వల్ టు ఇక్కడ 21 ఆర్ 441√3/2 ఆర్ 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్ అంటే మనం AYB సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ AYB ఈక్వల్ టు, ఇక్కడే రాసుకున్నాం కదా మైనర్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ సెక్టర్ OAYB. సెక్టర్ యొక్క ఏరియా ఎంత వచ్చింది మనకి 462 వచ్చింది. 462 మైనస్ ఇక్కడ ఏమొచ్చింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. OAB ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత వచ్చింది 441/4 అంటే √3 ఇన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. దీన్ని ఎలా వదిలేసేసేయచ్చు అనమాట. ఇంకా ఒకవేళ మనకి ఈ మేజర్ సెగ్మెంట్ యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేసేవాళ్ళం, ఈ సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియాని మైనస్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 11.1లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఇఫ్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఈజ్ 60 degrees. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చారు మనకి, రేడియస్ ఆఫ్ ద సెక్టర్ ఇచ్చారు అంటే R ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ ఇచ్చారు థీటా ఈక్వల్ టు 60 degrees. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు థీటా బై 360 ఇంటూ πr స్క్వేర్. ఇక్కడ థీటా ప్లేస్ ఏం రాస్తాం 60 degrees బై 360 ఇంటూ పై ప్లేస్ లో మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు. 22/7 రాయొచ్చు, లేకపోతే 3.14 రాయొచ్చు. 22/7 ఇంటూ ఇక్కడ R అంటే 6 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాస్తాం. 0 గెట్స్ క్యాన్సిల్, 6 టేబుల్ 1 time 6 times, 6 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి న్యూమరేటర్లు ఏమున్నాయి 22 ఇంటూ 6 ఉంది, డినామినేటర్ లో 7 ఉంది. దిస్ ఈక్వల్ టు 2 6 are 12, 1 ఉంది, 2 6 are 12 plus 1 13/7. ఇక్కడ ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. ఒకవేళ మనం డివైడ్ చేసినట్లయితే డెసిమల్స్ లో వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ సెక్టర్ అని అడిగినట్లయితే అప్పుడు ఏం చేస్తాం, ఏరియా ఆఫ్ సర్కిల్ లోంచి ఈ ఏరియా ఆఫ్ సెక్టర్ ని మైనస్ చేస్తే కరస్పాండింగ్ సెక్టర్ యొక్క ఏరియా కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ quadrant of a circle whose circumference is 22 centimeter. Quadrant అంటే ఏంటంటే ఏదైనా ఒక ఏరియా ఒక ఫిగర్ని 4 ఈక్వల్ పార్ట్స్గా మార్చినట్లయితే అందులో ఒక పార్ట్ని క్వాడ్రెంట్ ఆఫ్ ద, ఇక్కడ సర్కిల్ గురించి మాట్లాడుకున్నాము, సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే అందులో ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ క్వాడ్రెంట్ అనమాట. అంటే ఇక్కడ సర్కిల్ ఇలా ఉంది, ఈ సర్కిల్ మనం ఇట్లా డివైడ్ చేసినట్లయితే ఇవి క్వాడ్రెంట్స్ అవుతాయి అనమాట. క్వాడ్రెంట్ ఆఫ్ ద సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది సర్కిల్.
అంటే దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే అది ఏ షేప్లో ఉంది, మనకి సెక్టర్ షేప్లో ఉంది కదా, ఎందుకంటే ఆ సర్క్యులర్ పోర్షన్ అనేది 2 రేడియైకి కరెస్పాండింగ్ ఆర్క్కి మధ్యలో ఉంది కాబట్టి బౌండెడ్ బై 2 రేడియై అండ్ కరెస్పాండింగ్ ఆర్క్, కాబట్టి దీన్ని మనం ఏమంటాం అనమాట, సెక్టర్ అంటాం. ఈ సెక్టర్ యొక్క ఏరియాని ఇండైరెక్ట్లో అడిగారు అనమాట, క్వాడ్రంట్ అనే ఫార్ములా అడిగారు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి ఒక సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ ఇచ్చారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ సర్క్యూఫరెన్స్ ఈజ్ 22 సెంటీమీటర్. అంటే సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనం సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr కదా, 2πr వాల్యూ ఇచ్చారు. దాని నుంచి మనం r ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సెక్టర్. మనం సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే r వాల్యూ కావాలి, θ వాల్యూ కావాలి, అంటే యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ కూడా కావాలి. మరి యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర టోటల్ ఎంత యాంగిల్ ఉంటుందని చెప్పుకున్నాం మనం, 360 డిగ్రీస్ ఉంటుంది. దాన్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాం కదా, కాబట్టి బై 4 చేసాం అనుకోండి ఎంత వస్తుంది, 90 డిగ్రీస్ వస్తుంది. అంటే ఈ సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత అనమాట, 90 డిగ్రీస్ అనమాట. అంటే ఇక్కడ θ ఈక్వల్ 90 ఇచ్చినట్లు అనమాట. గివెన్ θ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ సర్క్యూఫరెన్స్ ఇచ్చారు కదా, సర్క్యూఫరెన్స్ అంటే 2πr ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్. దీని నుంచి మనం r ఫైండ్ అవుట్ చేద్దాం. 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r ఈక్వల్ టు 22. ఈ 2ని 22/7ని మనం RHSలోకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 22 ఇంటూ ఈ 2 ఏమవుతుంది, 1/2 అవుతుంది. అలాగే 22/7 ఏమవుతుంది, 7/22 అవుతుంది. ఈ 22లో 1 టైం కట్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 7 1s are 7/2 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ద క్వాడ్రంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ అంటే క్వాడ్రంట్ మనం ఏమన్నాం, సెక్టర్ అన్నాం కదా, కాబట్టి సెక్టర్ యొక్క ఏరియా ఫార్మ్ ఏంటి, θ/360 డిగ్రీస్ ఇంటూ πr². ఇక్కడ θ ఎంత, క్వాడ్రంట్ కాబట్టి 90 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ r ఎంత వచ్చింది మనకి, 7/2 వచ్చింది, స్క్వేర్ ఉంది కాబట్టి 7/2 ఇంటూ 7/2. 0 0 గెట్స్ క్యాన్సిల్, 9 టేబుల్ 1 టైమ్ అండ్ 4 టైమ్స్. నెక్స్ట్ 7 7 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 11 టైమ్స్. ఇక్కడ మనకి న్యూమరేటర్లు ఏమున్నాయి, 11 ఇంటూ 7 ఉంది. అలాగే డినామినేటర్ ఇక్కడ 4 ఉంది, 2 ఉంది, 4 ఇంటూ 2. 11 7s are 77 by 4 2s are 8 అన్నమాట. ఒకవేళ డివైడ్ చేసినట్లయితే 77ని మనం 8 9s are 72 మైనస్ చేసినట్లయితే 5 పాయింట్ పెట్టి 0 ఉంచుకున్నాం. 6 8s are 48 2 0 పెట్టుకున్నాం. 2 8s are 16 4 0 పెట్టుకున్నట్లయితే 5 8s are 40 అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది అన్నమాట, 9.625 స్క్వేర్ సెంటీమీటర్. ఏరియా కదా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ లో కొలుస్తాం. 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట క్వాడ్రంట్ యొక్క ఏరియా. నెక్స్ట్ థర్డ్ వన్, ద లెంత్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ 14 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా స్వెప్ట్ బై ద మినిట్స్ హ్యాండ్ ఇన్ 5 minutes. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు అనమాట. మనకి క్లాక్, సర్క్యులర్ క్లాక్ తీసుకున్నాం. దీని యొక్క ఇక్కడ మనకి నెంబర్స్ రాసుకున్నట్టే 12 6 3 9 ఇక మినిట్స్ హ్యాండ్, అలాగే అవర్స్ హ్యాండ్ అని 2 హ్యాండ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి మినిట్స్ హ్యాండ్ యొక్క లెంత్ ఎంత అంటే 14 సెంటీమీటర్స్ అన్నమాట. ఇక్కడ 1 2 ఇలా ఉంటాయి కదా. అయితే ఆ మినిట్స్ హ్యాండ్ 5 minutes లో ఎంత ఏరియాని కవర్ చేస్తుంది అంటే 5 minutes లో ఎక్కడికి వస్తుంది, మనకి 1 దగ్గరికి వస్తే 5 minutes అయినట్లే కదా. అంటే ఇక్కడ ఒక సెక్టర్ ఫామ్ అయింది కదా, ఆ సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సెక్టర్ని 14 సెంటీమీటర్స్ గా తీసుకుంటాం. మరి యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ θ వాల్యూ కావాలి కదా. అంటే ఇక్కడ మనకి 5 minutes లో మినిట్స్ హ్యాండ్తో ఎంత యాంగిల్ రొటేట్ అవుతుందో మనకు తెలియాలి అనమాట. ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ దగ్గర మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్. అంటే అది మనకి మినిట్స్ హ్యాండ్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ పూర్తి చేసినట్లయితే అది 360 డిగ్రీస్ రొటేట్ అయినట్లు.
అంటే మనకి 60 minutesలో 360 degrees మనకి రొటేట్ అయినట్లయితే 5 minutesలో ఎంత అవుతుందో చూడాలన్నమాట. ఓకే, గివెన్ r ఈక్వల్ టు 14 centimeters. ఓకే, ఇక్కడ యాంగిల్ మేడ్ బై మినిట్స్ హ్యాండ్ ఇన్ 1 hour. ఇక్కడ 1 hour అంటే 60 minutes అన్నమాట. ఎంత అని చెప్పుకున్నాం మనం? 360 degrees. ఇప్పుడు మనం 1 minute ఎంత ఉంటుందో చూద్దాం. ఓకే, యాంగిల్ మేడ్ బై మినిట్స్ హ్యాండ్ ఇన్ 1 minute ఈక్వల్ ఏమవుతుంది? 60 minutesలో 360 అయితే 1 minuteలో 360 degrees by 60 అవుతుంది. 0 0 క్యాన్సిల్, 6 టేబుల్ 6 times అంటే 6 degrees యాంగిల్ మనకి చేస్తుంది అనమాట 1 minute. ఇక్కడ మనకి ఏం అడిగారు? 5 minutesలో. దేర్ఫోర్ యాంగిల్ మేడ్ బై మినిట్స్ హ్యాండ్ in 5 minutes ఈక్వల్ టు 1 minute లో 6 degrees అయితే 5 minutes ఏమవుతుంది? 5 into 6 degrees అవుతుంది, అంటే 30 degrees అనమాట. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ ఈక్వల్ టు ఎంత అనమాట? 30 degrees. అంటే దట్ ఎంప్లాయిస్ థీటా ఈక్వల్ టు 30 degrees. ఓకే, దేర్ఫోర్ ద ఏరియా swept by minutes hand in 5 minutes అంటే ఏరియా సెక్టర్ అన్నమాట. ఫార్ములా ఏంటి మనకి? థీటా బై 360 degrees ఇంటూ 5r². ఇక్కడ థీటా ఎంత మనకి? 30 degrees కదా. 30 degrees by 360 into 22 by 7 into r value 14 కదా. 14 into 14. 0 0 gets cancelled. 3 table 1 time and 12 times. 2 table 6 times and 11 times. Again 2 table 3 times and 7 times. 7 7 gets cancelled. ఇక్కడ న్యూమరేటర్ ఏముంది మనకి? ఇక్కడ ఒక 11 ఉంది, ఇక్కడ 14 ఉంది. 11 into 14 బై డినామినేటర్ ఏముంది? 3 ఉంది కదా. దిస్ ఈక్వల్ టు 11 14s are 154 by 3 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. డివైడ్ చేస్తే మనకి డెసిమల్స్ లో ఒక వాల్యూ వస్తుంది, లేకపోతే అలా ఉంచేసేయచ్చు అన్నమాట. నెక్స్ట్ 4th one. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 centimeters subtends a right angle at the center. Find the area of the corresponding minor segment and a major segment. Okay. ఓకే, ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఉంది. దీని యొక్క రేడియస్ 10 centimeters అన్నమాట. నెక్స్ట్ మనకి ఒక సెక్టర్, ఒక కార్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది కార్డ్ అనుకుందాం. ఈ కార్డు సెంటర్ దగ్గర మనకి ఒక రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది అనమాట. సబ్టెండెడ్ ఏ రైట్ యాంగిల్ ఉన్నాడు కదా, అంటే 90 degrees అనమాట. ఇప్పుడు ఏమైంది? ఈ కార్డు సర్కిల్ 2 పార్ట్స్గా డివైడ్ చేసింది కదా, వాటిని ఏమన్నాం? సెగ్మెంట్స్ అన్నాం. దీన్ని ఏమో మనం మైనర్ సెగ్మెంట్ అన్నాం, అలాగే దీని కరస్పాండింగ్ మేజర్ సెగ్మెంట్ అంటున్నాం. వాటి యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ పై వాల్యూను 3.14గా తీసుకోమన్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఈ మైనర్ సెగ్మెంట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఓఏబి సెక్టర్లోంచి ఏరియాలోంచి ఓఏబి ట్రయాంగిల్ యొక్క ఏరియాని మైనస్ చేయాలి. అంటే సెక్టర్ యొక్క ఏరియాని, ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఈ రెండు సైడ్స్ని కూడా మనం ఒకటి బేస్గా తీసుకుంటే మరొకటి హైట్గా తీసుకుంటాం. ఎందుకంటే రెండు 10 centimeters అని తెలుసు రేడియై కాబట్టి.
ఓకే, ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పి అనే పాయింట్ పెట్టుకుందాం. ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే మైనర్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓఏపిబి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? థీటా బై 360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ థీటా ఎంత 90 degrees ఇచ్చారు కదా, 90 బై 360 ఇంటూ పై వాల్యూ ఎంత 3.14 ఇంటి ఇక్కడ ఆర్ ఇక్కడ మనకి 10 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 10 ఇంటూ 10. 0 0 గెట్స్ క్యాన్సిల్. 9 టేబుల్ 1 time అండ్ 4 times. 2 table 2 times అండ్ 5 times. అగైన్ 2 table 5 times. ఇక్కడ మనకి మిగిలిన నెంబర్స్ ఏంటంటే ఇక్కడ 3.14 ఇంటూ 5 ఇంటూ 5 మల్టిప్లై చేసినట్లయితే 5 5 25. 3.14ని 25తో మల్టిప్లై చేసినట్లయితే 4 25 100. 0 10 ఉంది. 25 1 25కి 10 యాడ్ చేస్తే 35. 5 3 ఉంది. 3 25 75కి 3 యాడ్ చేస్తే 78. 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి కదా, అంటే 78.50 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఏమిటంటే ఏరియా ఆఫ్ ద సెక్టర్. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ ద సెగ్మెంట్. కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ సెక్టర్ లోంచి ట్రయాంగిల్ ఓఏబి యొక్క ఏరియాని మనం ఏస్ చేయాలి. ఇది ఎలాగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ ఓఏని బేస్ గా తీసుకుంటే ఓబిని హైట్ గా తీసుకున్నాం కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? హాఫ్ బిహెచ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఓఏ ఇంటూ ఓబి. ఇది ఎప్పుడు తీసుకుంటాం? ఓన్లీ ఇక్కడ రైట్ యాంగిల్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాం. లేకపోతే ఇంతకు ముందు ఎగ్జాంపుల్ 2లో చేసినట్లు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉపయోగించి బేస్ని హైట్ని కాల్కులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 10 ఇంటూ 10. 2 table 5 times. 5 ఇంటూ 10. 5 10s ఏమవుతుంది? 50 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ సెగ్మెంట్ చెప్పేసేయచ్చు కదా. దేర్ఫోర్ అదే మైనర్ సెగ్మెంట్. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఎలా వస్తుంది మనకి? ఏరియా ఆఫ్ సెక్టర్ లోంచి ఏరియా ఆఫ్ సెక్టర్ ఏంటది మనకి? ఓఏపిబి మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి. ఈ రెండు వాల్యూస్ ఆల్రెడీ మనం కాల్కులేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత వచ్చింది మనకి? 78.50 అంటే 78.5 మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వచ్చింది మనకి? 50 వచ్చింది కదా, 50. ఓకే, 78.5 లోంచి 78 లోంచి 50 మైనస్ చేస్తే 28.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మేజర్ సెక్టర్, సారీ ఇక్కడ మేజర్ సెగ్మెంట్ కాదు, మేజర్ సెక్టర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి మేజర్ సెక్టర్ అంటే ఈ భాగం యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా వస్తుందంటే సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ మైనర్ సెక్టర్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్. ఓకే, ఇక్కడ మనకి పై వాల్యూ 3.14 గా తీసుకున్నాడు కదా, 14. ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత? 10 సెంటీమీటర్స్ కదా, అంటే 10 ఇంటూ 10 మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా. ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఓఏపిబి 78.50 78.5 అని రాయొచ్చు. 78.5 దిస్ ఈక్వల్ టు ఇది 10 10s 100. 100తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది? 314 మైనస్ 78.5 అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు ఇందులో డెసిమల్ ఉంది, ఇందులో లేదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? 314ని 314.1 అని రాయొచ్చు, సారీ 0 అని రాయొచ్చు. ఇందులో మనం 78
0.5ని మైనస్ చేయాలి. బారో తెచ్చుకున్న 10 లోంచి 5 మైనస్ చేస్తే 5. ఇక్కడ మనకి 3 ఉంటుంది. బారో తెచ్చుకున్న 13 లోంచి 8 మైనస్ చేస్తే 5. ఇక్కడ 0 ఉంటుంది. బారో తెచ్చుకున్న 10 లోంచి 7 మైనస్ చేస్తే 3. అంటే 235.5 అనమాట. 235.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఏమిటిది? మనకి ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ అనమాట. సెగ్మెంట్ కాదు, ఇక్కడ మైనర్ సెగ్మెంట్, ఇక్కడ మేజర్ సెక్టర్ అడిగారు కాబట్టి మేజర్ సెక్టర్ యొక్క ఏరియా 235.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 centimeters, an arc subtends an angle 60 degrees at the center. Find the length of the arc, area of the sector formed by the arc, area of the segment formed by the corresponding chord. ఓకే, ఇక్కడ మనకి ఒక సర్కిల్ ఉంది. దీని యొక్క సెంటర్ O అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక ఆర్క్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనేది ఆర్క్ అనుకున్నట్లయితే ఇది సెంటర్ దగ్గర మనకి ఎంత యాంగిల్ చేస్తుందట? 60 degrees యాంగిల్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇవి రేడియల్ కదా, కాబట్టి ఇది ఎంత ఇచ్చారు? 21 centimeters. 21 centimeters. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ ఆర్క్ అని ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నాను. ఏపీబీ ఆర్క్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఓఏపీబీ సెక్టర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ద కరస్పాండింగ్ కార్డ్, అంటే ఏబీని జాయిన్ చేస్తే ఒక కార్డ్ ఫామ్ అవుతుంది కదా, ఈ కార్డు ఈ ఆర్క్ కి మధ్యలో ఉన్న ఈ ఏరియా యొక్క సెగ్మెంట్ యొక్క ఏరియాని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉన్నాడు. ఇక్కడ 3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ r is equal to 21 centimeters and theta equal to 60 degrees. మనకి ఆరో తీటా తెలిసినప్పుడు లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం కదా, తీటా బై 360 into 2πr. ఆ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఏరియా లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఈక్వల్ టు తీటా బై 360 degrees into 2πr. ఇక్కడ తీటా ఎంత మనకి 60 degrees బై 360 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ పై వాల్యూ మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి 22/7 ఇంటూ r ఎంత మనకి 21. 0 0 గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ 1 టైమ్ అంటే 6 times. 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times. 2 టేబుల్ 6లో 3 times. 3 3 గెట్స్ క్యాన్సిల్. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఇక్కడ 122 అంటే 22 సెంటీమీటర్స్ అనమాట. ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్. నెక్స్ట్ ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ సెక్టర్ అంటే ఆ ఆర్క్ చేత ఫామ్ అయిన సెక్టర్ ఓఏపీబీ. ఫార్మ్ ఏంటి? తీటా బై 360 ఇంటూ πr స్క్వేర్. యాక్చువల్గా మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫైండ్ తెలిసినప్పుడు, అంటే రేడియస్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ తెలిసినప్పుడు ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏ ఈక్వల్ టు LR/2 అన్నమాట. ఈ ఫార్ములా కూడా ఉపయోగించి మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనం చెప్పుకున్న ఈ సెక్టర్ యొక్క ఏరియా అంటే తీటా ఆర్ తెలిసినప్పుడు దీన్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత వెరిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ తీటా ఎంత అంటే 60 degrees బై 360 ఇంటూ 22/7. ఇక్కడ ఆర్ ఎంత? 21. స్క్వేర్ ఉంది కాబట్టి 2 times రాస్తున్నాను. 0 0 గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ 1 టైమ్ అంటే 6 times. 7 టేబుల్ 3 times. 3 టేబుల్ 2 times. 2 టేబుల్ 11 times. దిస్ ఈక్వల్ టు ఇంకా మనకి న్యూమరేటర్లో ఏముంది? 11 ఇంటూ 21 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 231 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. ఏరియా ఆఫ్ కరస్పాండింగ్ సెక్టర్. నెక్స్ట్ థర్డ్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములాను ఉపయోగించామనుకోండి. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత? 22 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? 21/2. 2 టేబుల్ 11 times పోతుంది. 11 ఇంటూ 21 ఇప్పుడే చేసాం కదా, 231 అనమాట.
స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ విధంగా సింపుల్గా ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఈ కాలిక్యులేషన్ అంతా అవసరం లేకుండా ఈ ఫార్ములా ఏరియా ఆఫ్ సెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా ఉపయోగించాలంటే మనకి ఏం కావాలి? లెంత్ ఆఫ్ ద ఆర్క్ అండ్ రేడియస్ కావాలి. అదే ఈ ఫార్ములా ఉపయోగించాలంటే మనకి యాంగిల్, సెక్టర్ యొక్క యాంగిల్ అండ్ రేడియస్ కావాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం ఏరియా ఆఫ్ సెక్టర్లోంచి మైనస్ చేయాలి. దానికోసం ఇక్కడ మనకి రైట్ యాంగిల్ కాదు, వీటిని బేస్ హైట్గా తీసుకోవడానికి ఇక్కడ మనం ఏం చేస్తాం? ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎం అనుకుంటున్నాను. అదేం చేస్తుంది? యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది, అలాగే ఏపీని కూడా బైసెక్ట్ చేస్తుంది. డ్రా ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబి విచ్ బైసెక్ట్స్ యాంగిల్ AOB అండ్ AB. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట? యాంగిల్, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. యాంగిల్ AOM ఈక్వల్ టు యాంగిల్ BOM ఈక్వల్ టు 60/2 అవుతుంది. అంటే 30 degrees అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బేస్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఏంటి? OP ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 30కి ఈ OA అనేది ఏమో హైపోటెన్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి. OP అనేది ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్, అంటే కాస్ అప్లై చేయాలి. అంటే ఇన్ ట్రయాంగిల్ OAM కదా, OAM కాస్ 30 ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ ఇక్కడ OM బై OA. మనకి కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 ఈక్వల్ టు OM వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. OM బై ఇక్కడ 21 OA. ఈ 21 ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే మల్టిప్లై చేసింది, అంటే OM ఈక్వల్ టు 21 √3/2 అవుతుంది అన్నమాట. ఇది హైట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం అడిగారు మనల్ని? బేస్ కూడా కావాలి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే. కాబట్టి అంటే మనకి ఫస్ట్ ఏపీ ఫైండ్ అవుట్ చేస్తే డబుల్ చేస్తే ఏపీ వస్తుంది. ఈ ఏపీ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి మనం సైన్ అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ OAM సైన్ 30 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే AM బై OA. సైన్ 30 వాల్యూ ఎంత మనకు? 1/2 కదా, 1/2 ఈక్వల్ టు AM మనం ఫైండ్ అవుట్ చేయాలి. OA 21. ఈ 21ని మనం LHS లో ట్రాన్స్పోజ్ చేస్తే AM ఈక్వల్ టు 21/2 సెంటీమీటర్స్ అవుతుంది. దీని నుంచి మనకి AP ఈక్వల్ టు ఏమవుతుంది? 2AM అవుతుంది. దట్ ఇంప్లైజ్ AB ఈక్వల్ టు 2AM ఈక్వల్ టు 2 into 21/2. 2 గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్ అన్నమాట. అంటే ఇక్కడ బేస్ ఏమో 21 సెంటీమీటర్స్ అండ్ హైట్ OM ఈక్వల్ టు 21 √3/2 సెంటీమీటర్స్ అన్నమాట. Therefore, area of triangle OAB equal to half into BH equal to half into ఇక్కడ B అంటే బేస్ AB, హైట్ OM. This equal to 1/2 into ఇక్కడ AP ఎంత వచ్చింది మనకి? 21 into మనకి OM ఎంత వచ్చింది? 21 √3/2 equal to 21 are 441 √3/2 2s are 4 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB. ఏరియా ఆఫ్ సెక్టర్ ఎంత వచ్చింది మనకి? 231
మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి ఎంత వచ్చిందంటే 441√3/4 ఇన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఈ ఎక్సర్సైజ్లో మిగిలిన ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.